జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు అప్రతిష్ట పాలు చేసే విధంగా కొందరు నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి మోసాలకు తెరతీస్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రూడీ కొట్టిస్తున్నామని అత్తిలి ఏఎంసీ చైర్మన్ జనసేన అత్తిలి మండల అధ్యక్షులు ప్రసాద్ ఆరోపించారు. ఈ మోసంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే అత్తిలి మండలం అరవల్లి గ్రామంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు మాయగాళ్లు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టుగా జోరుగా ప్రచారం సాగింది. ఇందుకోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో పాటుగా పలువురు మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేర్లతో పాటుగా సిఫార్సు లేఖలు సృష్టించి 50 మందిని మాయ చేస్తారని, వారి నుంచి సుమారు 3 కోట్ల వరకు వసూలు చేసినట్టుగా తెలుస్తోందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేకూర్చడంతో పాటుగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఫిర్యాదు చేసినట్టుగా దాసం ప్రసాద్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో ఎవరైనా సిఫారసు లేఖలు సృష్టించినట్టు తేలితే తమ దృష్టికి తేవాలని ప్రసాద్ సూచించారు. అలాగే అత్తిలి మండలంలో ఉద్యోగాల పేరుతో ఎవరైనా డబ్బులు వసూలు చేసినా, డబ్బులు డిమాండ్ చేసినట్టుగా సమాచారం ఉన్నా వెంటనే తెలపాలన్నారు. నిందితుల్ని గుర్తించాక వారి నుంచి బాధితులకు డబ్బులు తిరిగి ఇప్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు ప్రసాద్. అంతకుముందు కూటమి ఆఫీసులో ఎమ్మెల్యే రాధాకృష్ణకు జనసేన పార్టీ నాయకులు వినతి పత్రం అందించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ జరుగుతుంది. ప్రసాద్, ఎప్పటి జరుగుతోంది ఈ దందా? ఎప్పుడు వెలుగులోకి వచ్చింది? ఏం చెప్తున్నారు బాధితులు, ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రసాద్, డిప్యూటీ సీఎం గారినే మా నాన్నగారి పేరు వాడారు. అలా ర్యాప్లు అయ్యి ఫేక్ ర్యాప్స్ వాడారు. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు అప్రతిష్ట పాలు చేసే విధంగా కొందరు నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి మోసాలకు తెరతీస్తారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రూడీ కొట్టిస్తామని అత్తిలి ఏఎంసీ చైర్మన్ జనసేన అత్తిలి మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ వారి ఆరోపించారు. ఈ మోసంపై దర్యాప్తు చేయాలని కోరుతూ పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రసాద్ జరుగుతుంది. ప్రసాద్, ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతోంది? ఎలా వెలుగు చూస్తుంది? ఏం చెప్తున్నారు పోలీసులు? బాధితులు ఏమంటున్నారు? జనసేన పార్టీ అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో నకిలీ సిఫార్సు లేఖలతో నిరుద్యోగ యువత నుంచి 3 కోట్ల పైగా దందా చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో వెలుగు చూసింది. ఏదైతే ఇటు కొందరు వ్యక్తులు నకిలీ సిఫార్సు లేఖలు సృష్టించి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని, అది అత్తిలి పోలీస్ స్టేషన్ లో అయితే ఎస్ఐ ఎస్కోకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇటు దాసం ప్రసాద్ మండల జనసేన పార్టీ అధ్యక్షుడు ఫిర్యాదు చేసిన ఘటన. అది ఇటీవల కాలంలో అత్తిలి మండలం ఆరవల్లి గ్రామంలో కొందరు వ్యక్తులు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో పలుమార్లు మంత్రులు, ఐఏఎస్ అధికారుల పేరు సిఫార్సు లేఖలు సృష్టించి సుమారు ఇటు 50 మంది బాధితుల వద్ద 3 కోట్లు ఇదైతే వసూలు చేసినట్లు జోరుగా అయితే ఇటు ప్రచారం జరిగి కూడా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని కూడా ఇటు దాసం ప్రసాద్ అయితే ఇటు పోలీసులను కూడా కోరడం జరిగింది. అదే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కూడా ఇటు మండల అధ్యక్షులు అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే జనసేన పార్టీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరుతో ఎవరైనా నకిలీ పత్రాలు సృష్టించి తేలితే తమ దృష్టికి తీసుకురావాలని కూడా కోరడం జరిగింది. అయితే ఇటు ఏదైతే ఉద్యోగాల పేరుతో మోసపోయిన వారికి కూడా ఇటు డబ్బులు డిమాండ్ చేసే సమస్యలు ఉంటే బాధ్యత తమ దృష్టికి తీసుకురావాలని కూడా ఇటు జనసేన పార్టీ నాయకులు కూడా ఇక్కడ వివరించడం జరిగింది. అయితే ఇటు ఏదైతే ఇటు బాధితులు నష్టపోయిన వారికి కూడా న్యాయం జరిగేదాకా తను చూస్తామని కూడా ఇక్కడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఇటు ఏదైతే దాసం ప్రసాద్ కూడా ఇక్కడ బాధితులకు కూడా అయితే హామీ ఇచ్చిన ప్రసాద్ కూడా జరిగింది. ఏదైతే ఈ ఎవరన్నా ఇటు ఈ నకిలీ పత్రం విడుదల కావడంతో కూడా సోషల్ మీడియాలో కూడా ఇది వైరల్ గా కావడంతో కూడా అది కూటమి పార్టీ ఏదైతే తణుకు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దృష్టికి కూడా ఇటు తీసుకెళ్లడం జరిగింది. సతీష్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.
దా